మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత్ కు మరోసారి చుక్కెదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్ లో 5 పరుగుల తేడాతో భారత్ పై ఆసీస్ విజయం సాధించింది. మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత్ కథ ముగిసింది. మరోసారి ఆసీస్ చేతిలో భారత్ కు పరాభవం తప్పలేదు. సెమీస్ లో 5 పరుగుల తేడాతో భారత్ పై ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 167 పరుగులకే పరిమితమైంది. దీంతో మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు ఆసీస్ చేరుకుంది. ఆసీస్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. అద్భుత ఫామ్లో ఉన్న స్మృతి మంధాన 2 పరుగులు, షఫాలి వర్మ 9, యస్తికా భాటియా 2 రన్స్ చేసి త్వరగా పెవిలియన్కు చేరారు. అయితే జెమిమా రోడ్రిగ్స్ 43, హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులు చేశారు. వచ్చి రావడంతోనే హిట్టింగ్ మొదలుపెట్టారు. దీంతో ఛేదించాల్సిన వీరిద్దరూ 4వ వికెట్కు 69 పరుగులు జోడించారు. అయితే కీలక సమయంలో జెమీమాతో పాటు హర్మన్ కూడా పెవిలియన్ కు చేరడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. మరోవైపు దీప్తి శర్మ కాసేపు పోరాడినా ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయింది. ఆసీస్ బౌలర్లు బ్రౌన్ 2, గార్డనర్ 2, జొనాసన్ స్కట్ చెరో వికెట్ తీశారు. మ్యాచ్ ప్రారంభం నుంచి భారత ఫీల్డింగ్ గొప్పగా ఏమీ లేదు. కానీ చేతిలో పడిన క్యాచ్లను మిస్ చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. కీలకమైన మోనీ, హిలీ క్యాచ్లను చేజార్చడంతో ఆసీస్ మంచి లక్ష్యాన్ని భారత్ ముందుంచగలిగింది. ఆసీస్ విజయం సాధించడానికి వారి ఫీల్డింగ్ కూడా ఓ కారణం. బౌండరీలను ఆపి మరీ భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. నాకౌట్ దశలో ఇలాంటి పొరపాట్లు ఎంత పని చేస్తాయనేది ఈ మ్యాచ్ తోనైనా టీమిండియా ఫీల్డర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత బౌలర్లు డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించారు. లేకపోతే ఆసీస్ ను 160 పరుగుల్లోపే కట్టడి చేసే అవకాశం ఉండేది. శిఖా పాండే 2, దీప్తి శర్మ, రాధా యాదవ్